హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 1వ తరగతి నుంచి ఇప్పుడు 5వ తరగతికి వచ్చాము. అలాగే డిగ్రీ వరకు ఇలాగే టెక్స్ట్ బుక్స్ చూపిస్తూ వెళ్దామని అనుకుంటున్నా. ఇప్పటివరకు బాగా కోఆపరేట్ చేశారు. అండ్ పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే, డిఎల్ రాసిన, జేఎల్ రాసిన ప్రతి ఒక్కరికి 1వ తరగతి నుంచి 8th అన్నారు ఫస్ట్ పేపర్ వాళ్ళకు, 10th వరకు చదవవలసిందేనండి. ఇంకా వీళ్ళు ఇక డిగ్రీ వరకు చదవవలసిందే. అంటే నన్నయ్య అని ఎక్కడుందో, నన్నయ్య గురించి 5వ తరగతి నుంచి పీజీ వరకు ఉంది, అక్కడ వరకు చదవాలి. చదివితే అది ఏ విధంగా ఇస్తున్నాడు అనేది తెలిస్తేనే ఇప్పుడు మనం రాసే జాబులకు అంత కాంపిటీషన్ ఉంది. సో అందుకే ఇప్పుడు మొన్న ఎల్పీలో కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు రాదండి. ఏ క్లాస్లో ఉన్నది చెప్పరు. అది లాంగ్వేజ్ పండిత్కి ఇచ్చిండు మొన్న డిఎస్సిలో. సో అది ఏదైనా రావచ్చు. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇది ప్లేలిస్టులో పెడుతున్నా. ఇప్పటివరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ బుక్ పేరు జాబిలి. ఓకేనా? జాబిలి 6, 7, 8 నవవసంతం, 9, 10 సింగిడి. అది మొన్ననే టెట్లో వచ్చింది. ఓకే, టెట్లో 8th, 9th, 10th నుంచి కూడా పేపర్ 1 వాళ్ళకి వచ్చాయి. మీరు కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. పేపర్ 2 వాళ్ళు కూడా 1వ తరగతి నుంచి ఎందుకు అవుతాం మేము 3వ తరగతి నుంచి అని చదవద్దు అని అనుకోవద్దు. ఇవి నేను చెప్తున్నా కదా, లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకి అది వచ్చింది. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు రాదు, అది ఏంటిది అని. సరే, ఓకేనా? ఇక మనం టైం వేస్ట్ చేయకుండా ఇక అట్ట నుండి చూసుకుంటూ వెళ్దాం. ఓకే, 5వ తరగతి జాబిలి. ఇంకా ఏమి ఇచ్చిండు ఇక్కడ అట్ట మీద వట్టికోట అల్వార్ స్వామి గురించి ఇచ్చిండు. ఇక ఖచ్చితంగా దీని గురించి మొత్తం తెలుసుకోవాల్సిందే. ఇక ఇస్తాడు క్వశ్చన్ ఖచ్చితంగా ఏంటంటే, సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథ రచయిత వట్టికోట అల్వార్ స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో 1/11/1915 నాడు జన్మించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన శుభ సందర్భంలో 2015 సంవత్సరంలో వట్టికోట అల్వార్ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట అల్వార్ స్వామిని పేరు పెట్టారు. ఇగో సిటీ సెంట్రల్ లైబ్రరీకి, ఓకేనా, అల్వార్ స్వామి పేరును పెట్టి నివాళులు అర్పించారు. ఈయన 5/2/1961 నాడు మరణించారు. తెలంగాణలోని సాహితీ ప్రియులకు ఈయన స్ఫూర్తి కలిగించాడు. తెలంగాణ ప్రజలకు ఆరాధ్యుడైనాడు. ఓకే, ఇలా చూపిస్తే చాలామందికి బుక్స్ లేని వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాం మేడం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని వీడియోలలో అయితే అన్ని వీడియోలు అయితే చేస్తా. ఒక 2 అయితే 2, 3 అయితే 3. ఓకేనా? మొత్తం బుక్ అండ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇంకా మళ్ళీ ఇప్పుడు మామూలుగానే చేసుకోవచ్చు టెట్కు, కానీ మళ్ళీ టెట్ తర్వాతనే డిఎస్సి ఉంది కాబట్టి ఇక డిఎస్సి అయినా, జేఎల్ అయినా, డిఎల్ అయినా మొత్తం దానికి పనికొస్తుందని ఇట్లా నేను చెప్తున్నా. ఓకే, మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. వందే మాతరం బంకించంద్ర చటర్జీ జాతీయ గీతం, రవీంద్రనాథ్ ఠాగూర్, పైడి మర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి. ఇక విషయ సూచిక చూద్దాం. ఎన్ని పాఠాలు ఉన్నాయి? ఇక 10 పాఠాలు ఉన్నాయి. ఓకే, ముందుగా సంసిద్ధత పాఠాలు చదవడం, రాయడం అభ్యాసాలు జూన్ జూలై. ఓకే, మన జెండా ఫస్ట్ పాఠం. మన జెండా ఇతివృత్తము. మన జెండా అనగానే ఏం గుర్తుకొస్తే ఇతివృత్తము, దేశభక్తి. ఇక ప్రక్రియ ఇంపార్టెంట్. గేయం. ఈ గేయం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే కొన్ని ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాము. మన జెండా ఎక్కిస్తుంటే పడ్డడు, గాయమైంది అంటే జెండా ఎక్కించేటప్పుడు పడ్డడు, గాయమైంది, గంతే. గేయం అని గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా మీరు, లేకపోతే చాలా కష్టమవుతుందండి. ప్రక్రియలు 2, 3 ఇస్తున్నాడు, డిఎస్సీలు ఇస్తున్నాడు, టెట్లు ఇస్తున్నాడు. మన జెండా అనగానే దేశభక్తి గుర్తు వస్తుంది. మరి గేయం అనే గుర్తుకు రావాలి. జెండా కట్టేటప్పుడు గాయాలైనవి. తర్వాత యాదగిరిగుట్ట అంటే ఇతివృత్తం అందరికీ తెలుసు. దర్శనీయ స్థలం, సంస్కృతి, ఇది తెలిసి ఉంటుంది. ఇది వ్యాసం. దాదాపుగా రంజాన్ కానీ, బక్రీద్ కానీ, బోనాలు కానీ, క్రిస్మస్ కానీ ఏవి వచ్చినా 90.9% కూడా వ్యాసమే ఉంటుంది. వ్యాసాలు గుర్తుపెట్టుకోండి. ఈ టెంపుల్స్ గురించి కానీ, ఇక్కడ యాదగిరిగుట్ట అనగానే వ్యాసం, యాదగిరిగుట్ట మీద వ్యాసం రాయమన్నాడు స్కూల్లో అని గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రక్రియ. ఓకే, యాదగిరిగుట్ట కానీ, బోనాలు కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, ఇప్పుడు 4th క్లాస్లో ఉంది రంజాన్, బక్రీద్, అవి కూడా వ్యాసాలే. 90% ఈ టెంపుల్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ వ్యాసాలే ఉంటాయి.
ఓకే, మీకేం తెలియకున్నా చదువు రాకున్నా ఏది రాకున్నా వ్యాసం అని పెట్టేయండి. తర్వాత సాలార్జింగ్ మ్యూజియం అండి. సాలార్జింగ్ మ్యూజియం 3వ పాఠము. ఇది దర్శనీయ స్థలం, ఇదైతే తెలిసి ఉంటుంది. మరి డైరీ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఇగో సాలార్జింగ్ చూసినాక డైరీ, సాలార్జింగ్ మ్యూజియం చూసినాక డైరీలా రాసుకోవాలి. సాలార్జింగ్ మ్యూజియం చూసి వచ్చినాక ఏం చేయాలి? డైరీలో రాసుకోవాలి. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎండ రాసుకోవాలి, డైరీలో రాసుకోవాలి. ప్రక్రియ డైరీ. ప్యారా హైదరాబాద్, ప్యారా హైదరాబాద్ ఇది కూడా సంస్కృతి. ఇదేంటిది? ఇది కూడా గేమ్. ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ పోతే గాయాలైనాయి. జెండా ఎక్కిస్తుంటే గాయమైంది కింద పడి. ఇంకెన్ని గాయాలైతే చూద్దాం. జెండా ఎక్కించేటప్పుడు గాయాలైనాయి కింద పడింది. హైదరాబాద్ పోయేటప్పుడు బస్సు కింద పడి, బస్సుల మీద ఎక్కేటప్పుడు బస్సులో పడి ఆడ గాయాలైనాయి. గేయం. నీడ ఖరీదు, హాస్యం మానవ స్వభావం. నీడ ఖరీదు కథ. ఓకే, ఇది కథనమా అక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ చాలా హార్డ్ అయిపోతుందండి. ఓకే, దూరం అయిపోయినాయి కొన్ని అక్షరాలు. నీడ ఖరీదు అంటే కథ గుర్తుపెట్టుకోవాలి. నీడ అంటే కథ. ఈ 2 అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. కథనమా కథ అంటే. తర్వాత నీతి పద్యాలు. ఇది కూడా ఎప్పుడు నైతిక విలువలు పద్యాలే ఉంటాయి. నైతిక విలువలు ఎప్పుడైనా నీతి పద్యాలు, నైతిక విలువలు పద్యాలు ఉంటాయి. తెలుగు సంవత్సరాలు, ఇది ఇతివృత్తము సంస్కృతి. కథనం, ఇక ఇది ఇంపార్టెంట్. ఇక ఇట్లా కన్ఫ్యూజ్ అయితే ఇస్తాడు. ఈడ కథ అని ఇస్తాడు, ఈడ కథనం అని ఇస్తాడు, కథానిక అని ఇస్తాడు, కథా కావ్యం అని ఇస్తాడు. అప్పుడు మనకు అబ్బో అది ఏంటిదో అని గుర్తురాదు. సంవత్సరాలు ఉంది కదా ఇక్కడ. ఈ లెసన్ ప్రకారము ఇక్కడి వరకు సంవత్సరాలలో ఏముంది? సమ్ము ఉంది. అందుకే కథనం, నమ్ము, సమ్ము నమ్ము, సమ్ముకు నమ్ము అని గుర్తుపెట్టుకోరు. కథనం, కథనం కాకుండా కథనం. తెలుగు సంవత్సరాలు. నం తప్పకుండా గుర్తుంటాయి మీకు. ఓకే, మనసుంటే మార్గం ఉంటుంది. అలా చెప్పకు ఏముంది కదా. ఇట్లా ఎవరికి చెప్పారు? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కు. ఏం రాస్తారు గర్ల్ ఫ్రెండ్కు? మనసుంటే మార్గం ఉంటుంది అనేది లేఖ రాసిండబ్బా. ఇట్లా పాట పాడుకుంటా గర్ల్ ఫ్రెండ్కి ఏం రాసిండు? లేఖ రాసిండు. లేఖ. వికలాంగుల పట్ల సున్నితత్వము, ఆత్మవిశ్వాసం. మనసుంటే మార్గం ఉంటుంది, అంతే కదా. మనసుంటేనే మార్గం ఉంటుంది అని రాసిండు. ఎవరికి? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి లేఖ రాసిండు. బోనాలు సంస్కృతి. ఇది కూడా ఇవి వ్యాసం. ఇప్పుడు నేను చెప్పలే బోనాలు, రంజాను, బక్రీదు పండుగలు, అవి ఇంకేంటి టెంపుల్స్, క్రిస్మస్, ఇవి వ్యాసం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి. తెలంగాణ చరిత్ర అందరికీ తెలుసు. ఓకే, తెలంగాణ చిట్యాల ఐలమ్మ. చిట్టిగుమ్మ పదవే. చిట్యాల ఐలమ్మ గేయం. ఈ చిట్యాల ఐలమ్మ ఎవరితోటి కొట్లాడింది? కొట్లాడితే ఏమవుతుంది? గాయాలు. ఇది కూడా గేయం. చిట్యాల ఐలమ్మకు ఏమవుతుంది? ఎవరితోటి కొట్టింది? రామచంద్ర రెడ్డి. ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టు చిట్యాల ఐలమ్మ ఎవరితోటి ఫైట్ చేసినందుకు ఆమెకు గాయాలైనవి. గేయం. అది కూడా గేయమే. చిట్యాల ఐలమ్మకు గాయాలైనవి. మన జెండా ఎక్కుతుంటే గాయాలైనవి. బస్సులో ఎక్కుతుంటే హైదరాబాద్కు పోతుంటే, ప్యారా హైదరాబాద్ చూడడానికి పోతుంటే గాయాలైనవి. ఇంకెన్ని అయితే చూద్దాం. చిట్యాల ఐలమ్మకైతే నిజంగా గాయాలైనవి. వృధా చెయ్యం, పర్యావరణ స్పృహ సంస్కృతి. వృధా చెయ్యం. ఏం వృధా చెయ్యం? ఇదేంటిది? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ప్రక్రియ. ఇక్కడ వృధా చెయ్యమని, ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అని ఇట్లిస్తాడు ప్రక్రియ. అరే వృధా చేయడం అంటే పర్యావరణము, నీళ్ళు, అది అనుకొని అది రాస్తారు. అది లెసన్. అది అర్థమైందా? పర్యావరణం. ఇది సంభాషణ. దేని గురించి సంభాషణ? విద్యుత్, నీరు గురించే ఉంది సంభాషణ. కానీ ఆన్సర్ తప్పైతే చూసిరా ఎగ్జామినర్ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడో. ఇప్పుడు వృధా చేయడం, దీనికి ప్రక్రియ రాయమని చెప్తాడు. ప్రక్రియ అంటే వృధా చెయ్యం. మేము వృధా చెయ్యం అని దేని గురించి ఉంటుంది? ఈ లెసన్ చదివిన వాళ్ళు, ఇట్లా బుక్ చూడని వాళ్ళు. ఆడ విద్యుత్ అని ఇస్తాడు, నిజంగానే విద్యుత్ అని ఇస్తాడు. ఏముంటుంది? నీళ్ళు అని ఇస్తాడు, పర్యావరణం అని ఇస్తాడు. అలా మీరు ఇక సంభాషణ అంటే మీరు ఈ బుక్ చూడకపోతే ఈ మనకు దరిదాపులకు కూడా రాదు. ఇది కరెక్టా కాదా? వృధా చెయ్యం అనగానే అది వస్తుంది. బుక్ చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళకు మాత్రమే సంభాషణ రాదు. ఎంత కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ చూడండి. ఇది ఈ ప్రక్రియ ఏంది అని అంటే అభ్యాసనం. ఇంట్లో ఉంది నీరు గురించి, విద్యుత్ గురించి వృధా చెయ్యమని లెసన్లో ఉంది. కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం తప్పవుతుంది కదా.
తర్వాత క్రిస్మస్ అంటే సంస్కృతి ఇక వ్యాసం ఇక చూసిరా మళ్ళీ వ్యాసం వచ్చింది నేను చెప్పలే క్రిస్మస్ వ్యాసం అయిపోయాయి ఎంతసేపు ఇవన్నీ నేర్చుకోవడానికి గోపి డప్పు పిల్లల స్వభావం ఇది కూడా కథ గోపి ఇది డప్పు గోపి 2 అక్షరాలు ఇది కూడా కథ 2 అక్షరాలు ఓకే కథ చింత చెట్టు ఇతివృత్తం పర్యావరణము ఇది స్వాగతం ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చింత చెట్టు ఎప్పుడు ఊరికి ఫస్ట్లో ఉంటుంది చింత చెట్టు ఉన్నాక ఆ చింత చెట్టు దగ్గర కొంచెంసేపు కూర్చొని ఊర్లోకి పోతారు స్వాగతం పలుకుతుందని గుర్తుపెట్టుకోవాలి చింత చెట్టు ఊరికి పోయేటప్పుడు ఇప్పుడు కూడా మా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఆడ పెద్ద చింత చెట్టు ఉంటుంది అట్లా తెలుసు ఆడ నిజంగానే ఆడ ఒక బండలేక కట్టిరు ఆ చింత చెట్టుకు ఆడ కూర్చుంటారు చాలా చెప్పు ఆడ ముచ్చట్లు పెట్టుకొని ఆడ కూర్చొని మళ్ళీ నడుచుకుంటే 1 కిలోమీటర్ లోపల ఉంటాయి ఆటోలు బస్సులు ఏముండే ఆడ అందుకే చింత చెట్టు ఏడు ఉంటుందో ఆడ స్వాగతం పలుకుతుందని గుర్తుపెట్టుకోవాలి స్వాగతం ప్రక్రియ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు స్వాగతం ఓకేనా సింపుల్గా ఉన్నాయి చూసిరేగా టకా చెప్పాలి మన జెండా ఏంది చెప్పాలి మన జెండా ఏం చేస్తారు జెండా కట్టబోతే ఆయన గాయాలైనాయి యాదగిరి గుట్టేంది వ్యాసం అయిపోయాయి సాలార్జింగ్ చూసి వచ్చి డైరీ రాసుకున్నాడే ఇక ప్యారా హైదరాబాద్ పోతుంటే ఆయన బస్సులో గాయాలైనాయి నీడ ఖరీదు అంటే అదొక కథ అంతే కదా నీతి పద్యాలు అవి నైతిక విలువలను చేస్తాయి పద్యాలు తెలుగు సంవత్సరం కథనం 2 సంవత్సరాలు మనసుంటే మార్గం ఉంటుంది అని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి లేఖ రాసిండు ఓకే బోనాలు వ్యాసమేనా ఇంకేం చిట్యాల ఇలమ్మ ఆమె గాయాల పాలైంది కొట్లాడి తర్వాత ఏం వృధా చేయం నీళ్ళు వృధా చెయ్యము అది వృధా చేయము ఇవన్నీ ఎవరు మాట్లాడుతారు ఇది ప్రక్రియ ఏంటిది సంభాషణ ఒకరికొకరు ఏం గురించి మాట్లాడుతున్నారో వృధా చెయ్యమని మనం నీళ్ళు అవి వృధా చేయొద్దని సంభాషించుకుంటున్నారు సంభాషణ అయిపోయాయి క్రిస్మస్ ఇది కూడా వ్యాసం 4 వ్యాసాలు వచ్చాయి పద్యాలు వచ్చాయి గేయాలు వచ్చాయి 2-3 గేయాలు 2-3 వ్యాసాలు కథం అయిపోయాయి 5వ తరగతి ఖేల్ ఖతం దుకాన్ బంద్ గోపి డప్పు కథ ఓకే తర్వాత చింత చెట్టు స్వాగతం సింపుల్ అయిపోయిందా ఇక చూడండి ఈడ వర్ణమాల టకా చూసేద్దాం ఓకే సరళ పదాలు ఇట్లా చూస్తే మీకు మొత్తం బుక్ చూసిన ఫీలింగ్ ఉంది మేడం అని చెప్తున్నారు కాబట్టి మొత్తం చూపిస్తున్నాను ఓకే 1వ తరగతి నుంచి ఉన్నాయండి మన దగ్గర అన్నీ యాప్లో ఉన్నట్టున్నాయి దయచేసి చూడండి టెట్కైనా డిఎస్సికైనా టెట్కైతే ప్రతి ఒక్కరు అన్ని సబ్జెక్టు వారు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఓకే సైకాలజీ చేస్తానండి తప్పకుండా చేస్తాను ఇవన్నీ పదాలే ఉన్నాయి ఇవి మొత్తం చూడాలి కదా బుక్ చూడలేదని కాన్సెప్ట్ తోటి చూపిస్తున్నా నేను ద్విత్వాక్షరాలు స్పష్టంగా పలకండి ఇగో ఇక్కడ సంయుక్త అక్షరాలు ఒత్తుల పదాలు రాయడం ఇప్పుడు మన జెండాకు వచ్చింది గేయం మీరు చెప్పాలి ఇప్పుడు ఏంటిది గేయం అంటే గాయం అన్నట్టు జెండా కట్టేటప్పుడు గాయమైంది ఓకే భారత స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం ఉత్తేజం గురించి ఈ గేయంలో ఉన్నది మన జెండా బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించు హడలెత్తించిన విధానం ఎలాంటిదో ఈ గేయం ద్వారా తెలుసుకుందాం ఓకే ఈ ఏమున్నాయి చూద్దాం సో ఇగో గేయం చూద్దాం ఈడ జెండా ఎక్కేటప్పుడు గేయం అయింది కదా గిన్నిసార్లు ఎందుకు చెప్తున్నా గుర్తులేదు శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమ నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా పవిత్ర భారత ధరతలమ్మున పరాయి పాలన మొంతమునర్చి పంజర విముక్త ఖగమ్ముల అంబరమెగసిన స్వతంత్రమా స్వేచ్ఛ సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్యరావమా ముష్కర బ్రిటిషు ముత్తగజాలను హడలెత్తించిన అంకుశమా సమరావణిలో సహోదరానికి అండగా నిలిచిన ఆయుధమా ఏగ చదువుతుంటే గూల్బంప్స్ వస్తాయి దేశం గురించి అంటే కథ శేషం లక్ష్మీనారాయణాచార్య ఈయన కూడా 6వ తరగతిలో కూడా ఉంది వందనాలు అభివందన చంద
ఇది చెప్పిన నేను ట్రిక్స్ ధర చెప్పిన స్వరభారతి దేశభక్తి గేయ సంకలనంలోనిది. ఇక శేషం లక్ష్మీనారాయణ గురించి చూద్దాం. ఫస్ట్ ఈడున్నాడు కాబట్టి ఇదిగోండి. శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 5వ తరగతిలో వస్తే చదువుదాం, 6వ తరగతిలో వస్తే చదువుదాం, 7వ తరగతిలో వచ్చినా చదువుదాం. ఓకే, బయహాడ్ అవుతుంది. కాలము 1947. స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టిండు శేషం లక్ష్మీనారాయణ. గుర్తుపెట్టుకోండి, లక్ష్మీనారాయణాచార్య. 1978. ఈయనది ఎవరిది? కరీంనగర్ జిల్లా నగునూరు. ఇప్పుడు అది కూడా ఇస్తుండే జిల్లాలో పోతాడు, వాళ్ళ ఊర్లలో పోతాడు ఎగ్జామినరు. పద్య వచన గేయ కవితలు రచించాడు. ఈయన వ్రాసిన విమర్శన వ్యాసాలు స్రవంతి పత్రికలో ప్రచురించారు. ఈయన ఎవరు? శేషం లక్ష్మీనారాయణ. రిటైర్మెంట్ అయ్యిండు. శేష జీవితం ఎట్లా గడపాలని చూస్తుంటే ఇంకేం చెప్తాడు? విమర్శనలు చేసుకుంటూ కూర్చున్నాడు. శేషం జీవితంలో విమర్శనలు చేసుకుంటూ కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, విమర్శన వ్యాసాలు చేసుకుంటాడు. ఇక ఎండ్ల రోషిండు. స్రవంతి వాళ్ళ బిడ్డ పేరో ఎవరి పేరో స్రవంతి పత్రికలో ప్రచురించారు. స్రవంతి పత్రిక, స్రవంతి. ఓకే, లక్ష్మీ నారాయణాచార్య స్రవంతి పత్రికలో వేశారు, గుర్తుంటుంది. స్రవంతి పత్రిక నడిపినది దక్షిణ భారత హిందీ ప్రచార సభ. ఇది ఎవరు నడిపారు? ఇది కూడా అడగొచ్చు క్వశ్చన్. స్రవంతి పత్రిక నడిపింది ఎవరు? దక్షిణ భారతి హిందీ ప్రచార సభ. సో లలిత మనోహరంగా దైవభక్తి దేశభక్తి గేయాలు రాయడంలో సుప్రసిద్ధులు. ఈయన రైతులు సైనికులను స్మరిస్తూ వందనాలు వందనాలు అభివందన చందనాలివే మా అభివందన చందనాలివే అనే గేయాన్ని వ్రాశారు. లక్ష్మీనారాయణాచార్య స్వరభారతి అనే గేయ సంకలనం రచించారు. గేయం అనగా చరణము పల్లవి ఉండి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇట్లా కూడా మనల్ని అడగవచ్చు, గేయం అని ఎవరిని అంటారు. ఈ స్వరభారతి గుర్తుపెట్టుకోవాలి. స్వరం ఇంకేం చేస్తాడు? ఈయన విమర్శనలు రాస్తున్నాడు కదా. శేషం లక్ష్మీనారాయణ గురించి మంచి స్వరం తీసి పాడుతున్నాడు. ఈ శేషంలో ఏంటిది? రిటైర్మెంట్ అయినది. ఈ శేష జీవితంలో విమర్శనలు చేసుకుంటా మంచి స్వరం తీసుకుంటా ఇక భారతి లక్ష్మీనారాయణ అనుకుంటా ఉన్నాడు. ఎవరున్నారు? శేషం లక్ష్మీనారాయణ ఉన్నాడు. ఏ ఊరు వాళ్ళది? గీనే కరీంనగర్, గీనే నంగనూరులో, కరీంనగర్లో ఉంటాడు. ఓకే, స్రవంతి పత్రికలో స్రవంతి అనే అమ్మాయి చెల్లె కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరిని ఉద్దేశించే కాదు. ఓకేనా, మరి చూద్దాం. ఇక్కడికి అయిపోయింది కదా లెసను. ఇంకేం చూద్దాం దీని గురించి. ఫస్ట్ పాఠం ఇప్పుడు పాయింట్ టు పాయింట్ చూద్దాం. ఎంత రివిజన్ అవుతుందో చూడండి మీరు. మన జెండా పాఠము. మన జెండా రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. మూలము స్వరభారతి భక్తి దేశభక్తి గేయ సంకలనం. ఇతివృత్తము దేశభక్తి, గేయం ప్రక్రియము గేయం. జెండా కడుతుంటే గేయాలైన. భారత స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం ఉత్తేజం గురించి తెలియజెప్పే ఉద్దేశం కలిగిన పాఠం మన జెండా. శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన రూపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతమా. మన జెండా గేయంలోనివి ఈ పలుకులు. పై గేయంలోని అలంకారం చెప్పండి. అంత్యానుప్రాస అలంకారం. భారత పతాకం దేనికి ప్రతిరూపం? శాంతి సహనం సత్యాలకి. పంజరం నుండి బయటపడిన పక్షిలాగా ఎగిరినది ఎవరు? జెండా. జెండా గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, స్వాతంత్రం నా జన్మ హక్కు అని గర్జించిన మేఘం మన జెండా. మదించిన ఏనుగుల వలె ఉన్న బ్రిటిషు దుష్టులను భయపెట్టిన అంకుశం మన జాతీయ పతాకం. ముష్కిర బ్రిటిషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా సమరావనిలో సహోదరాలకి అండగా నిలిచిన ఆయుధమా. మన జెండాలోని గేయం. సరోజిని నాయుడు 1800 దాని పక్కకున్నదేమో చూద్దాం, ఇక్కడ చదివేద్దాం. సరోజిని నాయుడు 1879 ఫిబ్రవరి 15 హైదరాబాద్లో జన్మించింది. తల్లిదండ్రులు అఘోరనాథ్ చటోపాధ్యాయ, వరద సుందరిదేవి, భర్త జనరల్ ముత్యాల రాజుల గోవిందనాథుడు. 1915లో సరోజిని నాయుడు గాంధీతో పరిచయం ఏర్పడింది. ఎప్పుడు? 15ల. సరోజిని నాయుడు గల బిరుదులు భారత కోకిల. ఇది అందరికీ తెలుసు, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇంపార్టెంట్ అండి. ఇలా ఇంపార్టెంట్ అడగడం అనుకుంటాం, ఆయన పప్పులా కాలేస్తాం. 1930లో గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఎర్రవాడ జైల్లో శిక్షణ అనుభవించినది సరోజిని నాయుడు. ఎక్కడ? ఎర్రవాడ జైలు. అర్థాలు చదువుదాం.
త్రివర్ణ కేతనం 3 రంగుల జెండా, అంబరం ఆకాశం, ధరాతలం భూమి, పర్జన్యాలు మేఘాలు. ఇగో ఇది ముష్కరులు దొంగలు. ఓకే, ఇక ఇక్కడ వరకు అయిపోయింది. మన జెండా జెండా మన జెండా మన జెండా అయిపోయింది. ఇక్కడ ఇచ్చిండి ఇంకా లెసన్స్ ఆల్రెడీ ఇది చదువుకున్నాం. ఇక్కడ కొంచెం తెలుగు గురించి ఇచ్చాడండి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీన 2014లో ఆవిర్భవించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించింది. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును, శమి వృక్షం అధికారిక చిహ్నాలుగా నిర్ణయించారు. జింక తెలంగాణ ప్రజల మంచితనానికి బోలాతనానికి లేదు కానీ అదే గుర్తు. పాలపిట్టను మనం శుభ సూచనకంగా చూస్తాము. పసుపు పచ్చగా కలకలలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మ ముగగా పేర్చడానికి వాడతాం. ఓకే, ఇదేమున్నాయో చూద్దాం. ఇక గీడి ఉన్నాడు సరోజని నాయుడు. ఇదే లెసన్లు ఇచ్చిండు కాబట్టి మనకు అక్కడ ఇచ్చిండు. సరోజని నాయుడు 1879 సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. ఆమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి పేరు వరద సుందరిదేవి. ఆమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజు విడాయుడు. ఆయన సుప్రసిద్ధ వైద్యుడు. 1915లో సంవత్సరం ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆయన 1930 సంవత్సరంలో ఆయన పిలుపందుకొని సత్యాలు పలికింది. ఇవి ఇంపార్టెంట్ అండి. ఈమె దాంట్లో ఆమెకు ఎర్రవాడ జైలు నిర్బంధించారు. అక్కడ ఆమె పూల మొక్కలను నిత్యం నీరు పోసి వాటిని చక్కగా పెంచేది. ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది. ఆమెకు భారత కోకిల నైటింగేల్ అనే గొప్ప పేరు కూడా వచ్చింది. ఓకే, ఇది ఇంపార్టెంట్. తెలంగాణలో పాల్గొన్న 4 ప్రముఖుల రాయమన్నాడు. అంతే. యాదగిరిగుట్ట ఏం చెప్పిన యాదగిరిగుట్ట వ్యాసమా గుర్తుండాలి. వ్యాసం ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం దర్శనీయం. సో ఎన్ని లెసన్స్ అయితే అన్ని లెసన్స్ చెప్పుకుందాము. 1, 2, 3 వీడియోలు అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు టెట్ కోసమే అని చెప్పుకొని పోతే మళ్ళీ డిఎస్సి నెక్స్ట్ ఉంది కాబట్టి ఇక మొత్తం కంప్లీట్గా చెప్దామని అనుకుంటున్నా. ఓకే, బోర్ వచ్చినా చూడాలి. యాదగిరిగుట్ట. ఓకే, యాదగిరిగుట్టలో ఇగో తెలుగు నెలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇది మన తెలంగాణలో ఉంది. దీని గురించి పరిచయం చేయడమే పాఠ్యం యొక్క ఉద్దేశం. ఓకే, ఉద్దేశాలు కూడా అడుగుతాడబ్బో అదెందుకు ఆలస్యం దేనికి ఉద్దేశం అని కొంచెం మీదికి చేస్తున్నాను నేను, ఎందుకంటే మొత్తం తెలుగు కనిపించాలని. ఇక నాకేమో కొన్ని అక్షరాలు చిన్నగా అయినాయి అబ్బా, జరేమనుకోకరి, కొంచెం తడబడితే చూసుకోండి. మన పూర్వీకులు ప్రకృతి శక్తినే దేవుడిగా భావించారు. అందుకే మనుషుల ఆవాసాలను దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర నది తీరాలపై, అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు. అందుకే భారతదేశంలో గుళ్ళు కట్టారు, కొలిచారు, మొక్కులు తీర్చుకున్నారు. ఆ గుళ్ళను కీర్తికెక్కినాయి. ఇలా కీర్తికెక్కినదే తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం. సో అక్కడక్కడ కరెక్ట్గా ఇంపార్టెంట్ ఉన్నాయో చెప్పేదాన్ని, కానీ ఓవరాల్గా అసలు క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నాడు, దేని గురించి అడుగుతున్నాడో కూడా తెలియదు. ఇంట్లో లేనిది కూడా ఈ యాదగిరిగుట్ట గురించే ఆ క్వశ్చన్ వస్తుంది, కానీ ఇంట్లో లేనిది ఇస్తున్నాడు. అంటే అవగాహన కాన్సెప్ట్ అన్నట్టు. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇక్కడ ఏంది నారసింహం, యాదగిరిగుట్టలో ఏంది యాదగిరిగుట్టల నారసింహం. పూర్వం ఇది నల్గొండ జిల్లా. ఇది కొత్త బుక్కులే అండి, కొత్త బుక్కులు మాత్రమే చదవాలి. ఇది పూర్వమేమో నల్గొండ జిల్లా, పూర్వం అడిగితే నల్గొండ రాయాలి. ప్రస్తుతం ఇది యాదాద్రి జిల్లాలో ఉందండి. ఇది ఇంపార్టెంట్. యాదాద్రి జిల్లాలో ఉంది. ఏది యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లా, అంతే. ఇక సేమ్ గుర్తుపెట్టుకోవడానికి అండి ఏం లేదు. ఉన్నది తెలంగాణ రాజధాని హైదరాబాద్కు 60 కిలోమీటర్లు ఉన్నది. వరంగల్ మార్గమధ్యంలో ఉంది. ఋష్యాంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపై తపస్సు చేశాడని పురాణ కథనంలో ఉంది. యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై భక్త ఏమి కావాలో కోరుకు అని అడిగాడు. దానికి యాదర్శి, నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ మీ రూపాన్ని దర్శించుకుని నేను తపస్సు చేశాను. నా కోరిక ఒక్కటే, మీరు ఈ గుట్టపై వెలిసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనమివ్వాలి అని యాదర్శి కోరుకున్నాడట. ఆ కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరిపై వేశాడు. అప్పటి నుంచి ఈ గుట్టకు యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని అన్నాడు. ఇక ఒకవేళ యాదగిరిగుట్ట అని పేరు ఎందుకు వచ్చిందని 10 లైన్లు ఇచ్చిండు అనుకోండి, అప్పుడు యాదర్శి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నరసింహస్వామి స్వయంభువుడిగా వెలిసిన నారసింహ క్షేత్రము ఆనాటి నుండి కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందినది.
భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలకు దూరంగా పుణ్యక్షేత్రంగా కీర్తించబడింది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారి దీక్షకు స్వీకరించడం, గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకార్యమని భావిస్తారు. ఇంత గొప్ప మహిమ కలిగిన క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలా మంచి శతకాలు రచించారు. ఈ గుట్ట మీద గుండ్రంగా గుండం ఉన్నది. ఈ గుట్ట మీద ఏమున్నది? గుండం ఉన్నది. దీన్ని విష్ణు గుండం అంటారండి. ఈ గుండాన్ని ఏమంటారు? విష్ణు గుండం అంటారు. ఇది ఎలా స్నానం చేస్తే పాపాలు తొలుతాయట భక్తుల నమ్మకం. ఎన్ని పాపాలు చేసినా ఏళ్ళ పోయినా ఓ పాపాలు దేవుని మొక్కాలే, ఆ పాపాలకు ప్రాయచిత్తం చేసుకుంటూనే పోతాయి. నా ఒపీనియన్లో పాపాలను ప్రాయచిత్తం ఎవరినైతే మోసం చేసినామో మళ్ళీ తిరిగి చేయాలి, ఎవరినైతే తిట్టామో వాళ్ళని వేడుకోవాలి, అప్పుడు పోతాయి పాపాలు. ఈ గుండంలో మునులు దేవతలు కూడా స్నానాలు చేస్తారని భక్తుల విశ్వాసం. విష్ణు గుండంలో పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఆంజనేయుడు ఉన్నది పక్కకే. ఈ కొండ మీదనే మరొక దేవాలయం ఉన్నది, అదే రామలింగేశ్వర ఆలయం. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఇక్కడ ఏమున్నది? ఆంజనేయ స్వామి ఉన్నది. ఓకే, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నది. తర్వాత రామలింగేశ్వర ఆలయం ఉన్నది. నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా రామలింగేశ్వరుడు కూడా దర్శించుకొని స్వామిని అనుగ్రహిస్తారు. ఇక ఆడ పైసలు పెట్టి కిరాయి పెట్టుకొని పోయినప్పుడు ఆడ పోయిన పక్కకే ఉండే చూసుకోరారా. ఇక ఈయన దర్శించినప్పుడు ఈయన దర్శించకపోవడం ఏంది కదా. నరసింహ ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఇది ఇంపార్టెంట్. స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కళాభిషేకం జరుగుతోంది. స్వాతి నక్షత్రం. ఉగాది రోజున స్వామివారిని తిరువిధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, శ్రీకృష్ణాష్టమి పండుగకు పవిత్రోత్సవాలు జరుపుతారు. నిన్ననే అయిపోయింది కదా శ్రీరామనవమి, నిన్ననే అయిపోయింది. ప్రతి సంవత్సరము ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి ఏప్రిల్ అండి. మాయే గుర్తుపెట్టుకొని మార్చి ఏప్రిల్. పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు చూడండి. పాల్గొన శుద్ధ విధేయ దశమి నుండి ద్వాదశి వరకు 11 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. తర్వాత అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల భాగంగా శ్రీవారి ఎదుర్లోకు కళ్యాణము, రథోత్సవం, కన్నుల పండుగ జరుగుతాయి. ఇంతే కాకుండా ఇవి కమ్మ సమ్మేళనాలు, ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు విపరీతంగా భక్తుల దాకిడి ఉంటుంది. అన్ని జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారికి దర్శనం వస్తారు. భక్తులు యాదగిరిగుట్టకి చేరుకోవడానికి 2 తోవలు ఉంటాయి. ఒకటి మెట్ల తోవ, మరొకటి బస్సులు పోయే తోవ. గ్రామాల నుంచి వచ్చే చాలా భక్తులు మెట్లు ఎక్కకుండా గుట్ట మీద గుడికి చేరుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బస కోసం దేవస్థానం కమిటీ వాళ్ళు గదులు కట్టించారు. తెలంగాణ మొత్తం చదవకపోయేదాన్ని కానీ, మొత్తం చదివితే కొంచెం హెడ్ఏక్ వస్తుంది, కానీ మీకు ఎక్కడ వదిలిపెట్టలేదు బిట్ అనేది సాటిస్ఫాక్షన్ రావాలి ఖచ్చితంగా. తెలంగాణ పర్యాటక శాఖ కూడా భక్తుల కోసం గుట్టపై గదులు, వసతులు నిర్మించారు. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని తలనీలాలు సమర్పించి దేవుని దర్శనం చేసుకొని లడ్డు, పులిహోర ప్రసాదాలు స్వీకరించి గుట్ట కిందికి చేరుకుంటారు. కిందికి చేరుకున్న భక్తులు ఈ గుట్టకు దగ్గరలోనే ఉన్న పాత నరసింహస్వామి గుడి దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీ. పాతది అంటే కొత్తది, పాతది 2 ఉన్నాయి. ఉగ్రదేమో కొత్తదేమో ఒక ఆనవాయితీగా వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కు యాదగిరి అని పేరు పెట్టారు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రము సప్తగిరి పేరుతో ఒక దూరదర్శన్ ఛానల్ను యాదగిరి అని పేరు పెట్టారు. ఇది కూడా చేయలేకపోయారు, ఎందుకంటే మనం ఎప్పుడు దూరదర్శన్ చూడం కాబట్టి అది యాదగిరి అని, సప్తగిరి అని తెలుసు కాబట్టి అయితే రాసిరు చాలామంది. తెలంగాణలో నివసిస్తున్న చాలామందికి యాదగిరి అని పేరు పెట్టుకోవడం ఒక ఆచారంగా ఉన్నది. అంటే యాదగిరి గుట్టకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఆడికి పోయినాక పిల్లలు కొడితే ఆయన పేర్లు పెట్టుకుంటారు అట్లా విషయం. ఇదేమన్నా చూద్దాం. ఇంకోటి ఇక్కడ బుక్కులో ఉంది కాబట్టి ఎక్కడ వదిలిపెట్టద్దు, తప్పకుండా ఇస్తాడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండ అదేమో యాదగిరి గుట్ట, ఇదేమో కొండగట్టు. అది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రం ఈ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిచాడు. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్కు వెళ్లే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉన్నది. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు చాలామంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడైన ఉన్నాడు. ఎక్కడ, ఏంటిది, ఏ ఊరు, ఎక్కడ అని అడగవచ్చు. ఓకే, కరీంనగర్ జిల్లా కొండగట్టు. ఏ స్వామి ఉంటాడు అక్కడ? ఆంజనేయ స్వామి. భక్తులను హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు.
ఎలాంటి శారీరక మానసిక రుగ్మాత్మలైన స్వామివారి దర్శనంతో తెలిగిపోతాయని భక్తులు నమ్ముతారు. దీని దర్శనంలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది. కొండగట్టు అంజన్నపై భక్తితో కవులు శతకాలు కూడా రాశారు. ఓకే, ఇవన్నీ ఏమేం రాస్తుంది. ఇట్లు ఆలయ కమిటీ, రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ. పాడింది, పట్టికను నింపారు కదా చూడండి, పట్టికను నింపిన పాడింది ఈ పదం జరిగిపోయిన పనిని గురించి తెలుపుతోంది కదా. ఇట్లా జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను భూతకాలపు వాక్యాలు అంటారు. ఆడుతున్నాడు ఈ పదం జరుగుతున్న పనిని తెలుపుతుంది కదా. ఇట్లా జరుగుతున్న పనిని గురించి తెలిపే పదాల వాక్యాలను వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. కొని తెస్తుంది ఈ పదము రాబోయే పనిని తెలుపుతుంది కాబట్టి ఇట్లా జరగబోయే పనిని ఏమంటారు? ఫ్యూచర్ టెన్సు, భవిష్యత్తు కాలము వాక్యాలు అంటారు. ఇది ఆదిత్య రేపు వెళ్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్ర దర్శనం ఉన్నాయో రాసుకొని ఓకేనా. ఇక ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ పాయింట్ టు పాయింట్ చూద్దాం. ఇంకొకటి, నేను ఇప్పుడు ఇది 5వ తరగతి కదా, ఈ 5వ తరగతిలో మీకు 5వ తరగతి ప్రాక్టీస్ బిట్స్ చేసిన వీడియో ఉంది. అది లింక్ ఇస్తాను నేను కామెంట్ బాక్స్లో, మీరు చూడండి ఓకేనా. ఎందుకంటే 5వ తరగతి ఇక్కడ టెక్స్ట్ బుక్ చూసినట్టు ఉంటుంది, మళ్ళీ పాయింట్ టు పాయింట్ సిరీస్ చూసినట్టు ఉంటుంది, మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. 3 చూస్తారు, ఒక వీడియో చూస్తేనే 3 చూడవచ్చు. ఓకే, ఇలా లింక్ ఇస్తా. ఓకే, 5వ తరగతి ఎన్ని వీడియోలు చేస్తే అన్నిట్లలో ఆ లింక్ ఇస్తా, అన్నిట్లలో ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఓకే, ప్రక్రియ వ్యాసం, ఇతరుత దర్శన పదాలు, సంస్కృతి. తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. తెలంగాణ గురించి పరిచయం చేయడమే ఉద్దేశం. యాదగిరిగుట్ట పూర్వీకులు ప్రకృతి శక్తిని దేవుడిగా భావించడం, జనపానాలను దూరంగా కొండగట్టెపై సముద్ర నది తీరాలలో గుళ్ళు కట్టారు. ఈ విధంగా నిర్మించబడి కీర్తికెక్కినదే తెలంగాణలో గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఓకే, నారసింహం బాలకృష్ణ గుర్తుపెట్టుకో. యాదగిరిగుట్ట పూర్వం నల్గొండ జిల్లాలో, ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్కు 60 కిలోమీటర్ దూరంలో ఉంది. ఋష్యశృంగుని కొరకు యాదార్షి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపై తపస్సు చేసి నరసింహస్వామి ప్రసన్నం చేరుకున్నాడు. అప్పటి నుండి ఆ గుట్టను యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. ఈ గుట్ట మీద ఉన్న గుండం విష్ణుగుండం, తర్వాత పాపలు పోతాయని. విష్ణుగుండం పక్కనే ఉన్న ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం. ఓకే, నరసింహస్వామి దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఎవరిని గుర్తు చేసుకుంటారు? రామలింగేశ్వర స్వామిని. స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శతక కలశాభిషేకం జరుగుతుంది ఆలయంలో. ఓకే, స్వాతి నక్షత్రం రోజున గుర్తుపెట్టుకోండి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుతారు. మార్చి ఏప్రిల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. మార్చి ఏప్రిల్ గుర్తుపెట్టుకోవాలి, 11 రోజుల పాటు. ఓకే, మార్చి ఏప్రిల్. ఋష్యశృంగుని కొడుకైన యాదార్షి గుట్టపై తపస్సు చేసింది. దర్శనం పొంది గుట్టపై వెళ్ళాలని కోరుకున్నాడు కాబట్టి ఆ గుట్ట వచ్చింది. యాదగిరి పేరు మీద యాదగిరి గుట్ట నామం ఏర్పడింది. యాదార్షి ఎవరి కుమారుడు? ఋష్యశృంగుడు కుమారుడు. గుట్ట మీద ఉన్న గుండం పేరు విష్ణుగుండం. నరసింహస్వామి ఆలయంతో పాటు అక్కడ ఉన్న మరొక ఆలయం రామలింగేశ్వర ఆలయం. యాదగిరి గుట్టపై చేరుకోవడానికి 2 తోవలు గలవు. అది ఒకటి ఏంది? మెట్టతోవ, బస్సు పోయే తవ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి ఛానల్ పెట్టిన పేరు యాదగిరి. కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లా అడుగుతాడండి. ఇక్కడ ఆంజనేయుడు సగం నారసింహస్వామి ముఖంతో ఉత్తరముఖుడై ఉంటాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు విష్ణుతో ఉంటాడు. నిష్ఠతో ఉంటారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వేములవాడ, కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం రాజన్న సిరిసిల్లనండి. ఓకే, వాక్యాలు కాలాలు ఆధారంగా జరిగిపోయిన పనిని తెలుపుతూ వాక్యాలు భూతకాలపు వాక్యాలు. లక్ష్మీ ప్రసన్న సినిమా చూస్తోంది. జరుగుతున్న వర్తమానపు
జరగబో ఫ్యూచర్ టెస్ట్. ఓకే, సాలార్జింగ్. సో ఇగో ప్రస్తుతానికైతే ఇవి 2 లెసన్స్ అండి. ఇక్కడేమో పవర్ పోయేటట్టు ఉంది, ఇంకా మళ్ళీ రాదు, మళ్ళీ 1 గంట కావాలి. ఓకే, ఇప్పటికైతే ఈ 2 లెసన్స్ పూర్తిగా చదవండి. నేను ఇలా లింక్ ఇస్తా, మొత్తం 5th క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ మొత్తం లింక్ ఇస్తా. ఓకేనా, ఇది చూసుకుంటా చేయండి. ఇక రేపటి నుంచి 3, 4, 5, 6 2 వీడియోలో చేస్తాను. వీడియో నెంబర్ 1, వీడియో నెంబర్ 2, 5వ తరగతి వీడియో నెంబర్ 1, వీడియో నెంబర్ 2, 3 అని పెడతా. ఓకేనా, కొంచెం టైం తీసుకొని తప్పకుండా ఇవి మొత్తం 1-2 వీడియోలలో వచ్చేటట్టు చేస్తా. ఓకేనా, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ప్లేలిస్ట్లో పెడతాను. 1వ తరగతి నుంచి మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో, ఎందుకంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చేస్తానని చెప్తున్నా. మళ్ళీ సోషల్ అయితే ప్రీవియస్ అంటే 3వ తరగతి నుంచి ఈవీఎస్ నుంచి 10వ తరగతి వరకు మొత్తం 114 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ప్లేలిస్ట్లో పెట్టిన. ఓకే, ఇంకా ట్రిక్స్ ద్వారా సైకాలజీ చేయండి మేడం అంటున్నారు, చేస్తానండి, తప్పకుండా చేస్తాను. గుడ్ అన్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు, గుడ్ మార్నింగ్ అన్నారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఓకే, మీరు నన్ను ఇలాగ కోఆపరేట్ చేయండి. నేను కూడా మీకు ఇలాగే రాత్రులు దీన్ని మొత్తం కూర్చొని చేస్తూనే ఉంటాను వీడియోస్. ఓకేనా, మీరు మన అబ్బా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే కదా నాకు కొంచెం ప్రేరణ దొరుకుతుంది. ఓకేనా, ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటే, మీకు ఒక్క అవగింజంతనో ఉపయోగపడుతుంది వీడియో అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, రేపు ఎందుకు సాయంత్రము 3, 4, 5, 6 చేసి, ఇది పెద్దగా ఉందబ్బా, చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా ఒక్క సాలార్జింగ్ మ్యూజియం గురించి రాకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, తప్పకుండా ఉంటుంది. ఓకే, బిట్స్ కూడా ఇస్తా. 3 సార్లు రివిజన్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో, మీరు చూడండి. టెన్షన్ పెట్టుకోవద్దు, చదివేటోడు ఎప్పుడు అవన్నీ డేటులు చూడడు, నువ్వు రెడీగా ఉన్నావా లేదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై, టేక్ కేర్.